ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారా? మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు, బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల కానే కాదు కదా. కేవలం 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 దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? చాలా గ్యాప్ వచ్చింది, చాలా రోజుల తర్వాత వీడియోలు పెడుతున్నాను, దయచేసి క్షమించండి. ఎందుకంటే నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత సిస్టమ్ పాడైపోయింది. అపవాది దేవుని పని ముందుకి చక్కగా ముందుకు తీసుకెళ్దాము అనుకున్న సమయానికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక అడ్డంకులు పెడతా ఉంటాడు కదా. అయినా సరే మన తండ్రి మనకున్నాడు. ఇప్పుడు పర్వాలేదు నాన్నకి, అయినా సరే అనారోగ్యంగానే ఉన్నాడు, పూర్తి అయితే కోలుకోలేదండి. అందువల్లే వీడియోలు పెట్టలేకపోయాను, దయచేసి ఏమనుకోకండి. కానీ మీ ప్రార్థనకి తండ్రి ఖచ్చితంగా జవాబు పంపిస్తున్నాడు. చాలా మందికి పంపించాడు, జవాబులు పొందుకున్నారు. కాబట్టి మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషుల తోడు, మనుషుల సహాయం అనేది అస్సలు ఆశించొద్దు. మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండే మన తండ్రి గురించి మాత్రమే మనం ఆలోచిద్దాం. కాబట్టి మన సమస్యలని తండ్రి పాదాల దగ్గర కన్నీటితో పెడదాము. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపంగానే, ద్వేషంగానే, అసహనంగానే ఉంచుకోవద్దు. వాళ్ళతో సమాధానపడి ఆ తర్వాత ప్రార్థనలో కూర్చోండి. ఎందుకంటే మన ప్రార్థనకి జవాబు రాదు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ఇంత జాగ్రత్తగా నా ప్రభా క్షేమంగా పగలు మేఘస్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్ళారు, అంతే క్షేమంగా రాత్రి అగ్నిస్తంభమై మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి, మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారు. ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు, ఎన్నో భూకంపాలు, ఎన్నో వరదలు, అనుకోని వర్షాలు, అనుకోని ఆపదలు, విపత్తులు వచ్చిన ప్రభా ఎంతో మంది మరణించారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మీ చల్లని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఇంత క్షేమంగా మమ్మల్ని తెచ్చిన దేవా ఏ పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో సతమతమైపోతున్నారు, ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరికి నా ప్రభా, ప్రతి ఒక్కరి ప్రార్థన మీ సన్నిధిలో పెడుతున్నాం నా తండ్రి. ఆ సమస్య నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభు, నేనే పాటిదాన్ని నా తండ్రి, నేనేం చేయగలను నా ప్రభా. స్వస్థపరిచేది మీరే, ప్రార్థనకి జవాబిచ్చేది మీరే, గర్భఫలాన్ని ఇచ్చేది మీరే, ఉద్యోగం చూపించేది మీరే నా తండ్రి. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం పంపించేది మీరే నా ప్రభా. మనుషుల వైపు బిడ్డలు నా తండ్రి చూడనివ్వద్దు నా ప్రభా, వాళ్ళ మనసులు వెళ్ళనివ్వద్దు నా తండ్రి. ఫలానా వాళ్ళ మీద నేను ఆధారపడితే నా పని అయిపోయింది కదా, నా పని సక్సెస్ అయింది కదా అని ప్రభా మనుషుల సహాయం నా తండ్రి బిడ్డలు కోరుకోనివ్వద్దు, మనుషుల తోడు బిడ్డలు కోరుకోనివ్వద్దు. ఎప్పుడూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నా ప్రభా, మమ్మల్ని కంటికి రెప్పడ కనిపెట్టుకొని ఉండే మీ మీద మాత్రమే ఆనుకునే హృదయాన్ని, నూతన హృదయాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అసమాధానం నా ప్రభా అన్నిటినీ నా తండ్రి తీసివేసి శాంతిని నా ప్రభా, మీ శాంతితో నా ప్రభా మా గృహాలు నింపండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నడుచుకునేలా, ప్రేమగా నడుచుకునేలా నా తండ్రి మీ కృపను గ్రహించండి. బిడ్డలకున్న నా ప్రభా కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని తీసివేసి నా ప్రభా, అసూయ, ద్వేషాలు తీసివేసి ఓర్పు, సహనం, సిలువలో మీరు ఎంత సహించారు, ఎంత ఓర్చుకున్నారు, ఎన్ని మాటలు అన్నా సరే ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు నా తండ్రి, ఒక్క తప్పు కూడా మీరు చేయలేదు, అయినా సరే మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే మీ ఓర్పుని మేము అలవాటు చేసుకోవాలని మీరెంత సహనంగా ఉన్నారు, అదే సహనం మేము కలిగి ఉండాలని నా ప్రభా. ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? మేం చేసిన తప్పుడు, మేం చేసిన ఘోరమైన పాపాలు మీ మీద వేసుకుని మా కొరకు నా ప్రభా మీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు పెట్టడానికి మేమే పాటివారం నా
ఆకాశ సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి నా ప్రభా, అది నాకు అక్కర్లేదు, నా బిడ్డలే నాకు కావాలని నా ప్రభా, ఎటువంటి అర్హత లేని నా ప్రభా, మా కోసం మీ రక్తాన్ని కార్చడానికి, మీ ప్రాణం పెట్టడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఎవరు పెడతారయ్యా మా కోసం? ఎవరు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తారు? ఎవరు మా కోసం భరిస్తారు? ఎవరు మా కోసం ప్రాణాలు పెడతారు నా తండ్రి? అంత ప్రేమ ఎవరు చూపిస్తారయ్యా మా మీద? అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలరు నా తండ్రి? ఏ పాటి వారం నా ప్రభా, మీ ఓర్పు సహనాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి. ఒక్క మాట అంటేనే మేము సైలెంట్గా ఉండలేము, ఒక్క మాట అంటేనే తట్టుకోలేము నా తండ్రి. తిరిగి మాట అనేదాకా నా ప్రభా మా మనసు ఒప్పుకోదు. అలాంటిది నా తండ్రి మా కోసం నా ప్రభా మీరు ఎంత ఓర్చుకున్నారు, ఎంత సహించారు, ఎంత భరించారు, ఎంత ప్రేమించారు నా తండ్రి. మీ ప్రేమ, మీరు ఎంతైతే మమ్మల్ని ప్రేమించారు అంతే ప్రేమ మిమ్మల్ని ప్రేమించి అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి. ఎంత పరిశుద్ధంగా మీరు జీవించారు, అటువంటి పరిశుద్ధత నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేనివ్వండి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదై, అయినా సరే నా తండ్రి మా కోసం ప్రాణం పెట్టిన మీరెలా అయితే జీవించారు, మీరెంత మమ్మల్ని ప్రేమించారు అంతే ప్రేమతో నా తండ్రి మిమ్మల్ని ప్రేమించి హృదయాలను మాకు ఇవ్వండి నా ప్రభా. మనుషుల వైపు మేము చూడనివ్వద్దు, మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి, మీ మీదే ఆధారపడాలి. ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ ఓర్పుని, మీ శాంతిని, మీ పరిశుద్ధతను నా తండ్రి అడిగే అర్హత లేని వాళ్ళు పొందుకునే అర్హత అంతకన్నా లేదు. అయినా సరే ఆశ, నా తండ్రి ఎలా జీవించాడు అదే రీతిగా నేను జీవించాలి అనే ప్రభు ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మా మనసులు మాకు నూతన హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, వడ్డీలు కట్టలేకపోతున్నాం, అన్ని తాకట్లు ఉన్నాయి, విడిపించుకోలేకపోతున్నాం, ల్యాండ్ అమ్మకానికి పెట్టాం, అయినా సరే సరైన ధర రావట్లేదు అని నా ప్రభు బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో, తప్పు మేమే చేశాం, మేమే అహంకారంతో ఆ భూమిని, వివాదాల్లో ఉన్న భూమిని కొనుక్కున్నాం, మాదే తప్పు, నాదేనమ్మ తప్పు అని ప్రభా ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే నా తండ్రి భారంగా నా ప్రభా వారికి ఉన్న ఆ బాధ అంతా మీ పాదాల దగ్గర పెడుతున్నారు, ఎవరైతే కృంగిపోతున్నారు, ఎవరైతే బాధపడుతున్నారో, వేదన పడుతున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభా బిడ్డలు చేసిన తప్పే నా తండ్రి, మేమేదో పరిశుద్ధులు అని కాదు నా తండ్రి, బిడ్డలు చేసిన తప్పే. ఆ తప్పుని వాళ్ళు తెలుసుకునే జ్ఞానాన్ని మీరు ఇచ్చారు, అది నా తండ్రి మీ గొప్పతనం. అది నా ప్రభు, తప్పు చేసామని మమ్మల్ని మా చేయి విడిచిపెట్టలేదు నా తండ్రి. మేము చేసిన తప్పు, అమ్మా ఇదిగో నువ్వు ఎందుకు ఇట్లా చేసావని మేము చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని, పశ్చాత్తాపడే మనసుని మాకు ఇచ్చారు నా ప్రభు. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ మా మీద ఎందుకు నా తండ్రి? బిడ్డలు వాడు చేసిన తప్పు నా ప్రభు ఒప్పుకొని కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా, జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వాళ్ళు చేసిన తప్పు క్షమించిన ప్రభు. ఆ వివాదంలో ఉన్న భూమిని నా తండ్రి అమ్మే ఏర్పాటు నా తండ్రి, మంచి ధర వచ్చిన ప్రభు అమ్ముకునే ఆ అనుగ్రహాన్ని ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చూపిస్తేనే ఆ దారి నా ప్రభు. మనుషులు ఎంతమంది సహాయం చేస్తానని ముందుకొచ్చిన ఆ పని జరగదు నా తండ్రి, కానీ సమస్తము మీకు మాత్రమే సాధ్యం నా ప్రభా. ఆ భూమి సరైన ధరకి నా ప్రభా అమ్ముడుపోయేలా, వాళ్ళ అప్పులన్నీ తీరిపోయేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే కోర్టు కేసులతో ఉన్నారో ప్రతి ఒక్కరి సమస్య నా ప్రభా న్యాయాధిపతి మీరున్నారని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. న్యాయమైన తీర్పు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరే బిడ్డల ముందుండి నా ప్రభా మరి న్యాయాధిపతిగా తీర్పు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ బిడ్డలు తప్పుంటే దయతో క్షమించి నా ప్రభా వాళ్ళ హృదయాలు మార్చండి నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం నా తండ్రి ఎదురు చూస్తున్నారు, మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే బిడ్డలు లేరని ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే నా తండ్రి ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, ఎన్నో టెస్టులు చేయించుకున్నారు, అయినా సరే మాకు పరిష్కారం దొరకలేదు అని ప్రభు బిడ్డలు ఎవరైతే నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారో, తప్పు మాదే నా తండ్రి. మీరు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు చెప్పినా కూడా మీ మాట పక్కన పెట్టేసి లోకం వైపు చూసి మనుషుల మీద ఆధారపడ్డాం. ఆ ట్రీట్మెంట్ అని, ఈ ట్రీట్మెంట్ అని ఎన్నో తిరిగాం నా ప్రభు. తప్పు మాదే నా తండ్రి, మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు మాకు ఈ పరిస్థితి. క్షమించమని మిమ్మల్ని అడిగి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభు. ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి జాలిగల దేవ బిడ్డలు చేసిన తప్పును దయతో క్షమించిన ప్రభు.
జాలిపడి కనికరపడి నా తండ్రి వారి కన్నీరు కార్చి వారు చేసిన తప్పు పశ్చాత్తాపంతో కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభా, దయతో బిడ్డలు చేసిన తప్పు క్షమించి భార్యాభర్తల మధ్య నా ప్రభా మరి ఓర్పు సహనాన్ని ప్రేమను కలిగించి నమ్మకాన్ని కలిగించి నా ప్రభా, ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్ళు మూసివేసి నా తండ్రి జాలిగల ప్రేమగల మాటలు మాట్లాడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభా, ప్రతి ఒక్కరి గర్భాన్ని యేసు నామములో తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతి మంత్రాలని కాదు నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు నా ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి? మా బాధ మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తప్పు మాదే నా ప్రభా. దారి తప్పిపోతున్నాం కాబట్టి మమ్మల్ని సరిచేసి తిరిగి మీ వద్దకు చేరేలా నా ప్రభా మీ కృప అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి మ్యారేజ్ కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో సంవత్సరం వివాహ వయసు దాటిపోతుంది అయినా సరే వివాహం కావట్లేదమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అనే ప్రభా తప్పు చేస్తుంటే క్షమించండి. అటువంటి ఆలోచన చేయడం తప్పే మా తండ్రి, తప్పే నా ప్రభు. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. నేనేదో గొప్పదాన్నని కాదు, అయినా సరే నా తండ్రి మీరు తప్ప మాకెవరున్నారు నా ప్రభు. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభు, వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని, తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభు. పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి నా తండ్రి పూర్తిగా మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభా, మంచి సంబంధాలను నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాలు ఎవరైతే పెట్టుకున్నారో మీ చిత్తంలో వారి బిడ్డల వివాహాలు జరగాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరి కోరిక చొప్పున నా ప్రభా ఆశ కలిగించిందే మీరే నా తండ్రి. లోకంలో పడిపోకుండా నా తండ్రి చిత్తంలో నా బిడ్డకు వివాహం జరగాలి, నా తండ్రి చూపించాలి నా బిడ్డకు సంబంధం అని ప్రభా ఆశ కలిగించింది మీరే. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డల ఆశ చొప్పున నా తండ్రి మంచి సంబంధం, భర్తకు లోబడే మనసు గల భార్య నా తండ్రి, మీ ఎడల భయభక్తులు కలగాలి, పెద్దవారికి లోబడాలి నా తండ్రి, భర్తకు లోబడాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి నా ప్రభ, ఓర్పు సహనం కలిగిన ఎస్తేరు వంటి నా ప్రభ బిడ్డలు నా తండ్రి, అటువంటి హృదయం కలిగిన బిడ్డలకు జతపరచండి. అలాగే నా ప్రభు యోసేపు వలె నా తండ్రి తప్పు చేసే అవకాశం వచ్చినా కూడా తప్పు చేయకుండా పారిపోయాడు నా తండ్రి. అటువంటి గుణవంతుడైన నా ప్రభు, గుణం కలిగిన బిడ్డలు నా తండ్రి బిడ్డలకు జతపరచండి నా ప్రభు. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులైనా సరే మీరు జతపరిచిన వారు నా తండ్రి విడిపోవాలి అనే ఆలోచన వాళ్ళకి రాదు నా ప్రభు. ఎందుకంటే బిడ్డలు మీ చిత్తంలో మీరు జతపరిచారు కాబట్టి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదని మీరు నిబంధన పెట్టారంటే విడిపోరు నా ప్రభు. అటువంటి హృదయాలు, పరిశుద్ధ వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్న నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో ఎటువంటి లోటు లేకుండా నా ప్రభు మీరే ముందుండి నా తండ్రి, నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నాకు ఏ లోటు రానివ్వడమా, అది ఆర్థికంగానైనా అవసరాలైనా ఏ విషయంలోనైనా సరే నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి ఏ లోటు రానివ్వడు. నేనేదో గొప్పవాడు అని కాదు, అయినా నా తండ్రి పక్షపాతం చూపన తండ్రి అని ప్రభు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరే ముందుండి ఆ వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే వివాహాలు అయిన తర్వాత గర్భఫలాన్ని ప్రభు దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో తప్పు మాదే నా తండ్రి. లోకపరంగా మేము ఆలోచించి లోకస్తుల్లాగా లోకంలో పడిపోయి మీ వాక్యాన్ని పక్కన పెట్టేవు నా తండ్రి. భర్తకు లోబడమని భార్యకు చెప్పారు, భార్యను ప్రేమించమని భర్తకు చెప్పారు. ఆ మాటలు మీ మాటలు పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవండి నా ప్రభు. నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి వారికి నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించి తిరిగి నా ప్రభు బిడ్డలు కలుసుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభు, హాస్పిటల్లో, ఐసీయూలో, కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. ఇళ్లలో ఎవరైతే ఉన్నారో
పక్షవాతంతో, గుండె జబ్బులతో నా తండ్రి, నరాల బలహీనతతో నా ప్రభా, అలాగే నా తండ్రి గర్భాశయ క్యాన్సర్తో నా ప్రభా, థైరాయిడ్తో, ఇంకా లివర్ ప్రాబ్లం అని, కిడ్నీ ప్రాబ్లం అని నా తండ్రి, ఆస్తమాతో, ఇంకా అనేకమైన రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో క్షమించమని ప్రభు, వారు చేసిన తప్పులు క్షమించిన ప్రభు, బిడ్డల మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు. మాదే తప్పు నా తండ్రి, ఎక్కడో జారిపోయి ఉంటాం, ఎక్కడో మీ మాటకు వ్యతిరేకంగా నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించామేమో, అందువల్లే నా తండ్రి ఈ పరిస్థితి వచ్చిందేమో అనే ప్రభు బిడ్డలు ఆలోచించే హృదయాన్ని, నూతన హృదయాన్ని, తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభు. బిడ్డలు నా ప్రభు వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభు. కుటుంబస్తులు దుఃఖపడకుండా ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి నాకున్నాడు, నేనెందుకు భయపడాలి, నా తండ్రి చూసుకుంటాడు, నా తండ్రి ఖచ్చితంగా నాకు అన్యాయం చేయడు, నా తండ్రి నా వాళ్ళని స్వస్థపరుస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభు బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గడిచిన ఈ దినమంతా నా ప్రభు ఏదైనా విషయంలో నా తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, మా ప్రవర్తన వల్ల, మా మాట వల్ల, మా చూపు వల్ల నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టుంటే, మీ హృదయం నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా ప్రభు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి, క్షమించి నా ప్రభు. అటువంటి మిమ్మల్ని బాధ పెట్టే పని ఇంకెప్పుడు చేయకుండా ఉండే స్థిరమైన మనసుని, స్థిరమైన భక్తిని నా ప్రభు, స్థిరమైన భయము, భక్తిని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని నా ప్రభు. ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీరే దయచేయండి నా తండ్రి. ఎంత పని, ఎంత వర్క్ చేసినా, ఎంత బిజీగా ఉన్నా కూడా మెంటల్ టెన్షన్ నా ప్రభు, మరి వర్క్ ప్రెషర్ అనేది బిడ్డలకు లేకుండా ప్రశాంతంగా పడుకునేలా పడకల మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభు గాఢ నిద్ర ప్రతి ఒక్కరు కలుగజేయమని అడుగుచున్నాం. మరి ఏలియా గారి వంటి ప్రవక్తే నా తండ్రి ఒకానొక సమయంలో సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని తీసేయడానికి గాఢ నిద్ర కలుగు చేసిన దేవా, పక్షపాతి కారు నా తండ్రి మీరు. కానీ ఏలియా గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన జాలిగల దేవ, నిద్రలేని సమస్యతో ఎవ్వరూ బాధపడకుండా ప్రశాంతంగా గాఢ నిద్రపోయేలా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.